మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చంకలు ఉల్లిపాయలు గాని పెట్టుకున్నారా? చంకలు ఉల్లిపాయలు పెట్టుకుంటే చలి జ్వరం వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ థాట్ నిత్య. జై, పాలు తీసుకొచ్చాను లేనా, తాగుదు గాని. నిత్య 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 నేను నిత్యను కాదు బాబు, పిన్నిని. నిత్య వచ్చావా? నిత్య ఇదేంటి ఇలా కలపిస్తున్నాడు? బాబు జై జై, అమ్మో ఒళ్ళేంటి వేడి పెనల్లా కాలిపోతుంది. జై నాన్న, నిత్య అయ్యో చలి జ్వరం వచ్చినట్టుంది. ఏమండి ఏమండి? ఇప్పుడు చూడు, నిత్య పరిగెత్తుకుంటూ వస్తుంది. అయ్యో బామ్మగారు, ఏమండి వదినా, అందరూ త్వరగా రండి, త్వరగా రండి. ఏమైంది కల్పన? ఏమండి, జైకి చలి జ్వరం వచ్చిందండి, ఒళ్ళంతా నిప్పుల గుండెల్లా ఉంది, ఒకటే వణుకుతూ కలవరిస్తున్నాడండి. ఇప్పటిదాకా బానే ఉన్నాడు కదా, సడన్ గా ఫీవర్ ఏంటి? జ్వరాలు ఉపద్రవాలు ముందే టెలిగ్రామ్లు ఇచ్చి రావద్దునా, హఠాత్తుగానే వస్తాయి. జనార్దన్, త్వరగా డాక్టర్ కాల్ చేయి. చేయి బావ చేయి. దిగండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? రండి. నా మొహం ఏం చూస్తారు, త్వరగా రండి. అవతల మా బాస్కి ఎలా ఉందో ఏమిటో. రండి. చారి సార్, డాక్టర్ని తీసుకొచ్చావా లాక్కొచ్చావా? పట్టుకొచ్చానండి. ఏం చూస్తున్నారు? పదండి. చారి, ఓయ్, జ్వరం నీకా జైకా? సార్కేనండి. మరి నీ హడావిడేంటి? ఎంత మాట అన్నారండి. సార్వి నావి శరీరాలు వేరేనా, మా ఆత్మలు ఒకటేనండి. సార్కి ఫీవర్ వస్తే నాకు వచ్చినట్టే. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేమిటి? అవతల నా దేవుడు అగ్నిహోత్రావధానంలో కాలిపోతుంటే త్వరగా వెళ్ళండి. మీకు బొట్టి పెట్టి మరీ చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళండి త్వరగా. తప్పకోండి 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 తప్పకోండి. ఏమిటండి సెంటర్ లో శిలా విగ్రహం అలా నిలబడి చూస్తున్నారేమిటి? వెంటనే సెటస్కోప్ తీసుకుని సార్ హార్ట్ బీట్ చూడండి. అలాగే థర్మామీటర్ సార్ నోట్లో పెట్టి టెంపరేచర్ చూడండి. చారి, డాక్టర్ నువ్వా అయినా? చెప్పండి డాక్టర్, హార్ట్ బీట్ ఎలా ఉంది? టెంపరేచర్ ఎంత ఉంది? హార్ట్ బీట్ అబ్నార్మల్ గా ఉందా? టెంపరేచర్ తారాస్థాయిలో ఉందా? సిచ్యువేషన్ సీరియస్ గా ఉందా? చెప్పండి డాక్టర్. చారి, ఎందుకు డాక్టర్ గారిని డిస్టర్బ్ చేస్తున్నావు? అయ్యో లేదండి, జైసారికి ట్రీట్మెంట్ చేయమంటున్నాను. నువ్వు వదిలేస్తే ఆయన డ్యూటీ చేస్తారు.
డాక్టర్ మా జైకి ఎలా ఉంది? టెంపరేచర్ హెవీగా ఉందమ్మా, హై ఫీవర్. ఇంత జ్వరం ఎలా వచ్చింది? అంటే మీ ఉద్దేశం ఏమి డాక్టర్? మా జైసార్ కావాలనే చెరువులో దిగి చలి తెచ్చుకున్నారనా, లేక కావాలనే సంకలో ఉల్లిపాయ పెట్టుకుని జ్వరం తెచ్చుకున్నారనా? What do you mean, doctor? Tell me, I say. 2 ఉల్లిపాయలు. అమ్మో బావా, నాతో ఉల్లిపాయలు అడిగి తెప్పించుకుంది ఇందుకా? అయినా ఇప్పటికిప్పుడు జ్వరం తెప్పించుకుంది ఎందుకు? ఏమిటయ్యా చారి, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడువుకున్నట్టు డాక్టర్ గారు ఏం చెప్పకముందే ఎగిరెగిరి పడుతున్నావు? డాక్టర్లు ట్రీట్మెంట్ చేయాలి కానీ ఇన్వెస్టిగేషన్ చేయకూడదని చెప్తున్నానండి. ఇదిగో వెంటనే ఈ మందులు తీసుకురండి. అంటే ఏమిటి డాక్టర్? 4 టాబ్లెట్లు తెచ్చి గొంతులో వేసి 2 ఇంజక్షన్లు తెచ్చి నడుపు కొట్టి చేతి కొట్టి చేసి చేతులు దులిపేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది అనుకుంటున్నారా? ఇంకేం చేయాలి? ఆయన చూడండి సార్, ఆయన ఏం కలవరిస్తున్నారో వినండి. శతస్కోపు థర్మామీటరు కాదు, మనసు పెట్టి చూడండి. ఆయనకి ఏం కావాలో అది ఇవ్వండి. ఏమయ్యా, ఇదేమన్నా బారా ఆర్డర్ ఇచ్చింది ఇవ్వటానికి? భలేవారు సార్, కళ్ళు మూసుకుని వింటే మా బాసు బాధ వినిపిస్తుంది, చెవులు మూసుకుని చూస్తే ఆయన నొప్పి తెలుస్తుంది. బాగా ఎక్కువైనట్లేదు చారి? మా బాస్కి ఏమీ తక్కువ కాకూడదని చెప్తున్నాను మేడం. పేషెంట్ ని ప్రేమించలేని డాక్టర్ కూడా పేషెంట్ తో సమానం డాక్టర్. ఇక్కడ మీ జ్ఞానం ముఖ్యం కాదు, మా బాస్ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. అర్థం చేసుకుని చెప్పండి. నిత్య 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 ఎవరు? మా కాబోయే కోడలు డాక్టర్ గారు. వెంటనే ఆవిడ పిలిపించండి. ఎందుకు? పేషెంట్ ఫీవర్ తగ్గాలంటే ఆమె పక్కన ఉండాల్సిందే. అంతకు మించిన మెడిసిన్ లేదు, నా అవసరం అంతకంటే లేదు. తప్పకండి. మా బాస్కి బెస్ట్ మెడిసిన్ చెప్పారు. నువ్వు జ్వరం తెప్పించుకుంది ఇందుకా బావా? జ్వరం వస్తే మందులు వేయాలి కానీ ఇలా మనుషుల్ని రప్పించడం ఏంటో. జై నిత్యపై బెంగ పెట్టుకున్నట్టున్నాడు. అవునమ్మా, పాపం ఇందాక కూడా జై నోరు తెరిచి అడిగాడు. అయితే నేను వెళ్ళి నిత్యం తీసుకొస్తాను. ఎందుకు మేడం? సెల్ ఫోన్ ఉండగా మీరు స్వయంగా వెళ్ళడం దండగా. ఒకసారి ఫోన్ చేయండి. అదే మంచిది. వెంటనే బయలుదేరి రమ్మని నిత్య కాల్ చేయండి. ఇప్పుడే చేస్తాను బామ్మగారు. నిత్య ఇస్ బ్యాక్. ఈ మినిట్ నుంచి నేను జై పక్కన, ఆ మంగ మామ్ పక్కన. ఎన్ని రోజుల నుంచి మిస్ అయిన జై లవ్ ని ఈ క్షణం నుంచి నేనే దక్కించుకుంటాను. తలుచుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. Wish you all the very best, Nitya. హలో హలో వదిన గారు. ఈవిడొకరు, పరిచయం తక్కువ, చనువు ఎక్కువ. ఎవరు మామ్? నీ కాబోయే అత్తగారు. చెప్పండి కల్పన గారు. మీరు త్వరగా బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి. రావాల్సింది ఆవిడ కాదండి, నిత్య మేడం గారు. అదేనండి, మీరు కాదండి, నిత్యం రమ్మని చెప్పండి. మీరు కూడా వచ్చినా పర్వాలేదులేండి, తొందరగా వచ్చేయండి. ఎందుకండి? ఎందుకో మీరు వచ్చాక చెప్తానండి. త్వరగా బయలుదేరి వచ్చేయండి, ఆలస్యం చేయొద్దు. అలాగేనండి. ఓకే అండి. నిత్య వస్తోంది. సార్, సక్సెస్ సార్. మన అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగానే జరగబోతుంది. మంగా మంగా, శ్వేత, మంగన్ రెడీ చేయి. దేనికి మామ్? జై వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు తెలీదు, హడావుడిగా వెంటనే బయలుదేరి రమ్మన్నారు. దాన్నా? నిన్ను. మరి దాన్ని రెడీ చేయమంటున్నావేంటి? ఇప్పుడు జై పక్కన ఉండాల్సింది అదే. వాట్ మామ్?
ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, నేను వెళ్తే తప్పేంటి? నువ్వు దానిలా యాక్ట్ చేయలేవు బేబీ. పైగా ఈ మధ్య జైతో ఎక్కువ టైం అదే స్పెండ్ చేసింది. జై ఏదైనా అడిగితే అదా ఆన్సర్ ఇవ్వగలుగుతుంది, కానీ నువ్వు చెప్పలేవు. నాకు అది డూపా, దానికి నేను డూపా మామ్? మ్యాటర్ అది కాదు బేబీ. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థం చేసుకో. మంగా, నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. సచ్చినుడు అన్నంత పని చేసి తన పంతం నెగ్గించుకుంటున్నాడు. ఆగు శ్వేత, దాని జుట్టు చెరిపేసి దాని డ్రెస్ నలిపేయి. ఎందుకు బేబీ? అదేమైనా పెళ్లికి వెళ్తుందా అంత రెడీ అయి వెళ్ళడానికి? కమ్ ఆన్ శ్వేత, డూ ఇట్. మేడం, శ్వేత, డూ వాట్ ఐ సే. ఇప్పుడు వెళ్ళవే, ఇలా వచ్చావేంటా అని నిన్నందరూ అక్కడ చీ కొట్టాలి. వెళ్ళు. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను. నువ్వేం చేస్తున్నావు బేబీ? అక్కడ వాళ్ళు చీ కొట్టేది దాన్ని కాదు, నిన్ను. చూడు బేబీ, నువ్విలా ప్రతి చిన్న విషయానికి దాన్ని టార్గెట్ చేసి టార్చర్ పెడితే అది తట్టుకోలేక పారిపోతుంది. పోతే పోని, నేను జైతో హ్యాపీగా ఉంటాను. నువ్వు జైతో హ్యాపీగా ఉండటానికి అదొచ్చింది బేబీ. కోపంలో నువ్వు ఈ విషయాన్ని మర్చిపోతున్నావు. అది నా హ్యాపీ కోసం రాలేదు మామ్, నాకు హెల్త్ ని చూపించడానికి వచ్చింది. నన్ను జైని విడదీయడానికి వచ్చింది అది. యూఆర్ రాంగ్ బేబీ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ పెళ్ళయ్యేంత వరకే ఇదంతా. ఆ తర్వాత అదెలాగూ ప్రాణాలతో ఉండదు. ఆ లోపు నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి మామ్. అయినా పెళ్లికి మాత్రమే కదా అది కావాలి. పెళ్లికి ముందు నేను జైతో ఉంటే తప్పేంటి? నన్నెందుకు సైడ్ చేస్తున్నావు మామ్? తప్పు కాదు బేబీ, సైడ్ చేయడం కూడా కాదు. మరేంటి? జైతో నువ్వు మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వాలంటే జైకి మంగకి మధ్య గ్యాప్ రావాలి. అప్పుడే నువ్వు అక్కడ లాంచ్ అవ్వగలవు, లేదంటే డిఫరెన్సెస్ వస్తాయి. జై ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. నీ మీద ఏ మాత్రం డౌట్ వచ్చినా మొదటికే మోసం వస్తుంది. నువ్వు కన్న కలలు, నీ మీద నేను పెట్టుకున్న ఆశలు మొత్తం కొలాప్స్ అవుతాయి. అర్థం చేసుకో. నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉండు. 1 అవర్లో తిరిగొస్తాం, ఓకేనా? శ్వేత, చూసుకో. ఎస్ మ్యామ్. మంగళ నేను నటించలేను. అన్నట్టు ఇందాక నేను చేసిన యాక్టింగ్ ఎలా ఉంది సార్? నువ్వు చేసిన యాక్టింగ్ కి ఆస్కారో, నేషనల్, నంది అవార్డు ఇవ్వాలని పెట్టించారు. నేను క్యాజువల్ గా అడిగాను సార్. నేను క్యాజువల్ గానే చెప్పించారు. అర్థమైంది సార్. ఇందాక నా యాక్టింగ్ మీకు నచ్చలేదు. ఇప్పుడు చూడండి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్ వారి ఇన్స్పిరేషన్ తో నా నట విశ్వరూపాన్ని చూపిస్తాను. అప్పుడు గాని వేసిన ప్లాన్ మంట కలిసిపోదు. చూసి రమ్మంటే కాల్ చేస్తానంటావేంటి చారి? యాక్టింగ్ చేయి చాలు, ఓవర్ యాక్షన్ వద్దు. మీకు కుళ్ళు సార్. చారి, సారీ. చారి సార్, ఇంకా ఎంతసేపు పడుతుంది? అక్కడ నుండి ఇక్కడికి రావాలంటే కాస్త సమయం పడుతుంది కదండి. ఇట్స్ ఆల్రెడీ లేట్ మ్యాన్. వెళ్ళి ఒకసారి చూడు.
మీ ఆతృత చూస్తుంటే హడావుడి పెళ్లి కొడుకు పేరంటాలను ఎత్తుకుపోయినట్టుంది. ఇదిగో నన్ను గాని ఎదురు వెళ్ళమంటారా ఏమిటి? కాస్త సంయమనం పాటించండి. మీరు కూల్ గా రిలాక్స్డ్ గా ఉండండి. అన్నట్టు ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా నేనే ధైర్యం చెప్పాలి. ఉండండి, ధైర్యం చెప్పొస్తాను. అదిగో వచ్చారు. ఎస్, మేడం ఇంత అర్జెంటుగా ఎందుకు రమ్మన్నారో ఏంటో నాకు భయంగా ఉంది మేడం. నీ పక్కన నేనున్నాను కదా, ఎందుకు భయం? పద. రండి పెద్ద మేడం, రండి చిన్న మేడం, రండి. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలా, ఆ కాయలు పండ్లయ్యేలా ఎదురు చూసాం. ఆ పండ్లు రాలకుండానే వచ్చేశారు. ముందు నీ పళ్ళు రాలకుండా చూసుకో చారి. ఏమైంది చారి? నా నోటితో నేను చెప్పలేను మేడం. ఏమైంది చారి గారు? అయ్యో, నా వల్ల కాదు మేడం. మేడం మీరు చెప్పండి. ఏమండి మీరు చెప్పండి. అమ్మమ్మ మీరు చెప్పండి. ఇది ఇల్లా లేక వీధి నాటకమా? చారిగాడు అనుకుంటే వాణ్ణి మించిపోయి నటిస్తున్నారు. ఓవర్ యాక్షన్ తో చస్తున్నాం. మీ ఇద్దరికంటేనా ఆ విషయంలో మీకు మించిన వాళ్ళు ఎవరూ లేరు. బామ్మగారు మీరైనా చెప్పండి, ఏం జరిగింది? నిత్య, నువ్వు ఒకసారి జై రూమ్కి వెళ్ళమ్మా. నిత్య జై రూమ్కెందుకు? బామ్మగారు చెప్పారు కదా మేడం, ముందు నిత్యా మేడం గారిని పంపించండి, అర్జెంటు. అమ్మా రా, వెళ్ళు. ఈ ఇంట్లో కొన్ని రోజులుంటే మనకి పిచ్చెక్కడం ఖాయం మమ్మీ. అలా అని ఇల్లు వదిలి పెట్టిపోతే బికార్లు అవ్వటం ఖాయమే. మాయరోగం వచ్చిందని నన్ను చూడాలనుకున్నారు? మాయరోగం కాదు, జ్వరం వచ్చింది. దుఃఖలా ఉన్నారు, జ్వరం వచ్చింది అంటారేంటి? నీ కళ్ళతో చూస్తే ఏం తెలుస్తుంది? పట్టుకొని చూస్తే తెలుస్తుంది. చూడు. ముట్టుకుంటే పట్టుకోమంటాడు, పట్టుకుంటే హత్తుకోమంటాడు. పట్టుకొని చూస్తేనే తెలిసేది జ్వరం ఉందో లేదని.